హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఇండియన్ ట్రావెల్ గైడ్. నేను మీ జీవీఆర్ అండి. నవగ్రహ సిరీస్లో ఈ రోజున బుధుడు అంగారకుని ఆలయాన్ని దర్శిస్తున్నామండి. ఏమంటే తిరువెంకాడు అంటారండి. కుంభకోణం నుంచి మీరు చెప్పా కదా, సిరీస్ అంతా కూడా నవగ్రహ సిరీస్. ఈ నవగ్రహ ఆలయాలన్నీ కూడా ఈ కుంభకోణం చుట్టూ ఉన్నాయని తిరువెంకాడు అనే గ్రామం అండి. ఈ గ్రామంలో ఈ బుధుడి ఆలయం ఉందండి. ఏమండి, తిరువెంకాడు అంటే అర్థం ఏంటంటే తెల్లని అడవి అని అర్థం అండి. ఒకప్పుడు ఒక తెల్లటి చెట్లతోటి అంటే పూలు ఇలాంటివన్నీ ఉంటాయి చూసారా, తెలుపు రకం అంతా ఇవన్నిటితో ఉండే అడవి అండి. ఈ అడవిలో ఈ ఆలయం ఉండేది, అందుకని తిరువెంకాడు అని చెప్పి. అలాగేనంటే ఇది దక్షిణ కాశీ అని కూడా చెప్తారు. ఇక్కడ కనుక మీరు వెళ్తే కాశీకి వెళ్ళినంత పుణ్యం అని కూడా ఉందండి. ముఖ్యంగా అండి ఈ తిరువెంకాడు అంటే బుధుడు అంటే అంగారకుడు ఏంటంటే బుద్ధికి సంబంధించిందండి. అందుకే ఇక్కడ ఏం చెప్తారంటే అండి, ఇక్కడ ఎక్కువ మందికి చిన్నపిల్లలు ఎవరైనా వచ్చారనుకోండి, వాళ్ళకి పెన్నులు కూడా ఇస్తారు. ఇక్కడ పెద్దవాళ్ళకి కాదని పిల్లలకి పెన్నులు కూడా ఇస్తారు. చాలామంది ఇక్కడ పెన్నులు ఇక్కడ పూజల దగ్గర ఉంచేసి ఎగ్జామ్ రాసే వాళ్ళకి కూడా ఇస్తూ ఉంటారండి. అంత అంటే ఇక్కడ బుధుడు ప్రత్యేకంగా ఏంటంటే జ్ఞానం అండి, జ్ఞానానికి సంబంధించిందండి. మీరు అనుకోవచ్చు జ్ఞానం అంటే ఏంటండి అని చెప్పి అనుకోవచ్చు. జ్ఞానం వల్లే మనకి సంపదలు కానీ లేకపోతే వైభవాలు కానీ అధికారం కానీ ఇవన్నీ వస్తాయండి. ఆ జ్ఞానమే లేదనుకోండి ఏమవుతుంది చెప్పండి, ఇంకోవైపు వెళ్తాం. జ్ఞానము అనే విషయానికి నేను ఒక విషయం చెప్తానండి. ఏమండి, నేనున్నానండి. నేను యాక్చువల్గా చదువుకుంది 7th క్లాస్. చదువు అనేది దానికి కాదు నేను చెప్పే. 7th క్లాస్ నేను చదువుకున్నాను, అది కూడా డిస్కంటిన్యూ. ఏమండి, నేను ఎన్ని దేశాలు తిరిగాను, ఎంత తిరిగాను, అదంతా జ్ఞానమే కదా. ఆ జ్ఞానం అనేది ఎలా వస్తుందంటే నేను ఎక్కువ ఏంటంటే చదవటం ద్వారా వస్తుంది. నేను మళ్ళీ అదే చెప్తున్నాను. నేనేంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ రామాయణ మహాభారతాలు, దేవి భారతాలు, భగవద్గీతలు ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్గా చదివేవాడిని. స్కూల్ పుస్తకాలు మానేసేవాడిని. సెలవు నేను అలాగే నేను ఒక రచయితనయ్యా. నేను ఇప్పుడు జ్ఞానం గురించే చెప్తున్నానండి, నా ఆటోబయోగ్రఫీ కాదు. ఒకసారి నాకు చిన్న చిన్న కథలు అవి రాసేటప్పుడు అండి, నేను తిరుపతి వెళ్ళినప్పుడు నాకు ఒక ఆఫర్ ఇచ్చారండి. ఆ రోజుల్లో నాకు ఒక చిన్న గదిలో ఉండేవాళ్ళు. నాకు భోజనానికి 3 పూట్ల రైస్తోనే తినేవాడిని. అంటే ఫైనాన్షియల్గా ఏమీ లేదు, జీరో. ఆ టైంలో అండి నాకు ఒక అద్భుతమైన ఆఫర్ ఎదురుగా పెట్టారండి. ఏం పెట్టారు తెలుసా అండి, స్త్రీ పురుషుల మధ్య ఉన్న దాన్ని నేను కొన్ని పదాలు వాడకూడదు యూట్యూబ్లో, అందుకే వాడట్లేదు. అది బీభత్సంగా రాసి. ఏమంటే మీకు తెలుసో లేదో, మీకు తెలియకపోవచ్చు అండి. ఇప్పుడు వాళ్ళకి ఇప్పట్లో అవన్నీ దాంట్లో వస్తాయి, అవన్నీ వాటి అట్లా అవి మీకు పుస్తక రూపంలో వచ్చాయి. రమణి, రాధికలని అవన్నీ ఎంత డిమాండ్ అంటే అప్పట్లో 200, 300 పెట్టి పుస్తకాల మధ్యలో పెట్టి బ్లాక్లో అమ్మేవాళ్ళు. అంత పెద్ద డిమాండ్ అప్పట్లో. అప్పుడు ఏం లేవుగా, టీవీలు, నెట్లు, బ్యాక్ ఏం లేవు. అవేం చేశాను, ఎదురుగా పెట్టి నాకు 25,000, 30,000 రూపాయలు ఇస్తాను పుస్తకానికి. అది అంత అండి, జస్ట్ 2 రోజులు కూర్చుంటే రాసేస్తా అని చెప్పినప్పుడు నేను ఒకటే ఆలోచించాను. నేను అందుకే చెప్తున్నాను, బుద్ధి అనేది మనం సరైన దారిలో వెళ్ళటమే బుద్ధి అండి. దాన్నే జ్ఞానం అంటారు. డబ్బులు వస్తున్నాయి కదా నేను ఆశపడి నేను చేయలేదండి ఆ పని. అట్లా కదా, నా 64 Arts యూట్యూబ్ ఛానల్ ఉంది, దానికి 3 లక్షల మీద ఫాలో అవుతున్నారు. నాకు బెట్టింగ్ యాప్స్ మీద నాకు ఎంతోమంది మెసేజ్ పెట్టారండి. నేను మనం ఆ రోజుల్లో లేనప్పుడు చేయలేదు, ఈరోజు మనకెందుకు ఆ కర్మ, మనకు వద్దురా బాబు అనుకుని దాన్ని పట్టించుకోవాలి, అది వేరే విషయం. ఏమండి, అప్పట్లో నాకు 25,000 అంటే అప్పట్లో 25,000, 1,50,000, 60,000 తీసుకొచ్చి నేను కట్టుంటే వాళ్ళు కనీసం 20-30 కోట్లు ఉంటుందండి. నన్ను అడిగారు, బాబు మామూలు విషయం కాదు, కేవలం 1,000 రూపాయలకి బుక్ రాసే నీకు, 500కి 750, 1,500కి బుక్ రాసే నాకు 25-30,000 రూపాయలు సింగిల్ పేమెంట్ నీకు ఇస్తాను అంటే ఏమొచ్చింది నీకు మాయరోగం అని కూడా అడిగారు నన్ను. నేను ఒకే ఒక విషయం చెప్పానండి, అదే చెప్తున్నాను, బుద్ధుడు జ్ఞానం అంటే ఏంటని విషయం చెప్పాను. నిజమే, ఎస్. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు. నేను రాస్తా, శుభ్రంగా దాన్ని ప్రింట్ చేస్తావు, 100, 200, 300 చొప్పున అమ్ముతావు. ఎవడో కొంటాడు నాలంటి వాడు, కొని అది చదువుతాడు, ఎదురుగా చూస్తాడు, ఏ పక్కింటి అమ్మాయో ఎదురింటి అమ్మాయి ఉంటుంది, వెళ్ళి దాన్ని ఏదోటి గోకుతాడు. వాళ్ళు ఊరుకుంటారా, ఎరక్కొట్టి పోలీసులకు అప్పచెప్తారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత వీడేమన్నా ఉంటాడా, ఆ పక్కన ఇంకో ఏ పెద్ద క్రిమినల్లో పరిచయం అవుతాడు. ఫ్రెండ్షిప్ కదా, వాళ్ళిద్దరు కలిస్తే ఏమవుతుంది, వీడు ఎట్లా కూడా బయటకు వస్తాడు, పేరెంట్స్ ఉన్నారుగా తీసుకొస్తారు బయటికి. ఆడేం చేస్తాడు, ఈ క్రిమినల్తో సావాసం పడి సమాజానికి హాని ఏదైనా చేయొచ్చు. ఇక కేవలం మనం ఒక తప్పుడు పని సమర్థించడం వల్ల ఇంత ఘోరాలు జరుగుతున్నాయి అన్న విషయం నాకు ఒక చదువుకోవడం వల్ల, జ్ఞానం వల్ల, భగవంతుడిచ్చిన దీని వల్ల మాత్రమే వచ్చింది. ఆ రోజు అది నేను చేసుంటే
నిజం చెప్తాను, ఆ రోజు కనుక నేను చేసి ఉంటే నా అప్పట్లో సీనియర్ రైటర్ చాలామంది కూడా అలాంటివన్నీ రాసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆఖరికి పోలీసులు లాగి రెండు కుట్టి సందర్భాలు కూడా ఉన్నాయి, ఏంట్రై బూత్ పనులు అని చెప్పేసి వాళ్ళందరూ ఇది అయిపోయారు. అలాగే ఈ ప్రదేశం సూర్యచంద్రులు శివుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం కూడా అండి. అట్లాగే ఏంటంటేనండి ఈ బుధుడి ఆలయం దగ్గర ఇక్కడ పుష్కరిణి ఉందండి. ఈ పుష్కరిణిలో మాత్రం మీరు గుర్తుపెట్టుకొని కాస్త నీళ్లు చల్లుకోండి, చాలా మంచి శుభప్రదం అనమాట. అలాగే ఏంటంటేనండి ఇక్కడ తలమొచ్చే విషయానికి వస్తానంటే మురుతాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ నుంచి వరాలు పొంది ఇక్కడ తాపసులందరినీ కూడా మహావేదన గురి చేశాడు. ఇక దాంతో ఏం చేశారంటే ఈ తాపసులందరూ కూడా మహాశివుడి దగ్గరికి వెళ్ళి ఇది బాధలు చెప్పారు. అప్పుడు ఏం చేశారంటే మహాశివుడు నందిని పంపించి చూడని చెప్తే నంది వెళ్ళి ఆ శివుడిని ఎత్తి సముద్రంలో పడేసింది. ఇక ఆ తర్వాత ఏం చేశారంటే రాక్షసుడు ఇలా లాభం లేదని చెప్పి మహాశివుడిని ప్రార్థించేసేసి శూలాన్ని పొందాడండి. మళ్ళీ ఆ శూలం వచ్చిన అహంకారంతో మళ్ళీ సేమ్ యథావిధిగా తాపసుల్ని ఇచ్చేశాడు. దాంతో శివుడు ఏం చేశాడంటే మళ్ళీ నందిని పంపించాడు. ఈసారి నంది ఏంటంటే శివుడి యొక్క శూలం ఉండటంతో ఏం చేయలేకపోయింది. అప్పుడు ఋషులంతా కూడా పరమశివుడిని ప్రార్థిస్తే పరమశివుడు మూడో కన్ను తెరిచి ఆ రాక్షసుడిని భస్మం చేశాడండి. ఆ భస్మం చేసిన ప్రదేశం కూడా ఇదే అని చెప్తారండి. కాబట్టి ఈ బుధుడు సంబంధించిన దాంట్లో కానీ కేవలం ఇదే కాదండి, కేవలము వాక్కు జ్ఞానం సంబంధించిందే కాకుండా వ్యాపారంలో వృద్ధి కావచ్చు, మందగమనం. కొంతమంది పిల్లలండి బాగా మొండిగా ఉంటారు. వాళ్ళు ఏంటంటే మనం వాళ్ళ మీద అరవడం కరెక్ట్ కాదండి. ఇన్ని మార్కులు వస్తున్నాయి, వాడి కింద వచ్చినాయి, వీడి కింద వచ్చినాయి, ఇదంతా చాలా ఇదండి. ఎందుకంటే పిల్లల మీద ఆ ప్రభావం చాలా గట్టిగా ఉంటుంది. ఏమండి బాగా చదువుకొని మీరు అనుకోవచ్చు బాగా చదువుకొని ఒక డాక్టర్ అవుతారు, ఇంజనీర్ అవుతారు, అది అవుతారు, ఇది అవుతారు, ఎక్కడ ఇవన్నీ కూడా కాదండి. భగవంతుడు నిర్ణయిస్తాడండి. మనిషి పుట్టిన తర్వాత అతను టాలెంట్ ఏందో గమనించండి. నేను చదువుకుంది 7th క్లాస్ అయినా కానీ నేను చూడండి, నేను నా గురించి చెప్తున్నాను కదండి. కాబట్టి నేను వేరే చదివాను, అది వేరే విషయం. కాబట్టి ఏంటంటే నాకు చిన్నప్పుడు అయితే 7th డిస్కంటిన్యూ అండి. నాకు హిందీ ఎగ్జాము మ్యాథ్స్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుందని చెప్పి అది మొదట అని పెడతాం కూడా రాక ఎగ్జామ్ అనేసి సినిమాకి వెళ్ళా. వచ్చేటప్పటికి ఇంట్లో మామూలుగా అట్లా ఇక అంతే, చదువద్దు ఏమవుతున్నారు, నా జీవితం అంతా నాశనం అయిపోయింది. కాబట్టి ఇక నేనేం చెప్తానంటే అట్లా అని కాదు, కొంతమంది ఉంటారు వాళ్ళు ఏంటంటే కానీ గద్దించడం కాదు, శుభ్రంగా వాళ్ళకి ఇట్లాగా ఈ ఆలయం దగ్గర తీసుకొచ్చి పూజ చేయించి అదిగో అప్పుడండి ఆ వయసులో అండి అపరిమితమైన నమ్మకం అండి. ఆ నమ్మకం ముందు ఏదైనా సాధించవచ్చండి. ఏంటంటే ఇదిగో మన బుధుడు ఆలయంకి వెళ్ళాము, బుధుడు నీ వెనక ఉన్నాడు, మహాశివుడు నిన్ను అనుగ్రహిస్తున్నాడు, నువ్వు బాగా చదువుతావు, శక్తి ఇస్తున్నాడు అనే మాట ఖచ్చితంగా అది ఆ ప్రభావం ఉంటుంది కదా. మనం ఎందుకు గుడికి వెళ్తాం? అది అద్భుతమైన మా ఫలితాన్ని కూడా వస్తుంది, సైకలాజికల్గా కూడా. అట్లాంటి చాలామంది కూడా ఇక్కడికి వచ్చేసి తన పిల్లలు మందబుద్ధిగా ఉన్నా లేదా ఇంకేదైనా ఇబ్బందులు ఏమన్నా కూడా వస్తారు. అట్లాగే వ్యాపార వృద్ధి కోసం కూడా ఇక్కడికి కుటుంబంతో వస్తారండి. బుధుడు అనేది జ్ఞానానికి సంబంధించింది. కాబట్టి అట్లాంటి ఏమన్నా ఉంటే కూడా నేను చెప్పేది ఏంటంటేనండి, అసలు ఒక్కసారి నవగ్రహ అసిరి యాత్ర మొత్తం అంతా చేసేయండి. ఏమున్నా మొత్తం మలినాలన్నీ పోతాయి, దోషాలన్నీ పోతాయి. నేను ఒకే ఒక విషయం చెప్తానండి, నలమహారాజు దమయంతి ఎవరికి తెలియదా కాదా, నలమహారాజు అంతటి వాడు శనీశ్వరుడు గ్రహాలు పట్టి పీడిస్తుంటేనండి ఏం చేయాలో అర్థం కాక, ఆయన పూజలు చేయాలంటే ఎన్ని చేయగలడు, ఏం చేయాలో అర్థం కాక, తినటానికి కూడా లేక ఎక్కడో వంటవానిగా చేరిన తర్వాత కూడా చివరికి నారదుడి ఆదేశంతో ఇక్కడ ఉన్న నవగ్రహాలలో ఉన్న శనీశ్వరం అనే లోపలికి రాగానే అతనికి పట్టిన గ్రహదోషాలన్నీ కూడా అక్కడి నుంచి అంటే ఆగిపోయినాయి, లోపలికి రాలేకపోయినాయి. ఆ తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆ పూజ చేస్తున్నారు. నేను శనీశ్వరుడి దగ్గర ఆ గాథ చెప్తాను. కాబట్టి ఎప్పుడైనా సరే అండి మన భక్తిభావంతో మన నమ్మకంతో ఆ భగవంతుని మీద భారం వేసి కేవలం ఆలయంలో ప్రవేశించినంత మాత్రానే మనకున్న దోషాలు పోతాయి. కేవలం ఈ గ్రహాలకు సంబంధించిన ఆలయంలో కాదండి, మీరు ఏ ఆలయమైనా సరే. ఓ వెంకటేశ్వర స్వామిని మీరు నమ్ముకున్నారనుకోండి, వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా అంతే, ఎక్కడైనా అంతే. ఆ నమ్మకం అనేది మన బతికిస్తుంది, మనకి మహాశక్తినిస్తుంది. మళ్ళీ మరో నవగ్రహ సిరీస్తో నేను కలుస్తానండి. BGVR, జై హింద్, థ్యాంక్ యూ.